ఒకళ్ళు మీకు చెడు చేసినంత మాత్రాన తిరిగి వారికి చెడు చేయాలని చూడకు. కర్మఫలం కాలధర్మంలో వాళ్ళే తెలుసుకుంటారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టొచ్చు. కొంతసేపటి తర్వాత నీరు తేరుకోగానే నిర్మాణంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అట్టడుగులోనే ఉండిపోతుంది. కడుపు కట్టుకుని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచి. అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించవు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. మనకు ఎంత ఆస్తి ఉన్నా తినేది అన్నమే. మనకెంత గుర్తింపు ఉన్నా చూసేది మంచి గుణాన్నే. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనమే. మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వమే. చెరువు నిండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. చెరువు నిండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం. పరిస్థితులు ఎలా అయినా మారచ్చు. ఎవరిని తక్కువగా చూడకు. ఎవరి మనసును గాయపరచకు. ప్రేయస్ కోసం ప్రాణాలు ఇచ్చే వాడికంటే భార్య సంతోషం కోసం కొంత సమయాన్ని కేటాయించి తనని ఆనందపెట్టేవాడే నిజమైన భర్త. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. కానీ పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం. ఒక్కటే లోకంలో ప్రియురాలు నమ్మి మోసపోయిన మగాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్తలు ఒక్కరు కూడా ఉండరు. డబ్బు అనేది గజస్థలం కోసం అన్నదమ్ములను విడదీస్తుంది. తులం బంగారం కోసం అక్క చెల్లిని విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అంగుళాల మనిషిని అవలీలగా ఆడిస్తుంది. డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది. కళ్ళు లేకుండానే శాసిస్తుంది. చేతులు లేకుండానే ఆడిస్తుంది. కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది. ఉన్న బంధాలను తుడిచేస్తుంది. ఇది మనసు లేని డబ్బు. మనిషి చేసిన డబ్బు. మనసును మనిషి ఆడిస్తున్న డబ్బు. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు. నీదే చివరికి విజయం. నలత పడని కన్నీళ్లు ఉండవు. కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూల్ లేదు. కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. అది కళ్ళకు మనసుకు ఉన్న సంబంధం. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పు చేసి చూడు. గెలుపు అయితే నిన్ను నడిపిస్తుంది. ఓటమి అయితే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడని గుర్తుంచుకో. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావు అన్నది కాదు, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామనేదే నిజమైన గొప్పతనం. మధ్యలో వచ్చింది మధ్యలోనే అంటారు. కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మధ్యలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు తాళి కట్టిన నీ భార్య మాత్రమే నీతోనే ఉంటుంది. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి. కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఆ ఒక్క ప్రపంచంలో కూడా సంతోషం లేకుండా పోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత వరకు భార్యపై ప్రేమ పంచండి. జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలు ఎవరికి చెప్పొద్దు. 2 ఇతరుల సమస్యల
గురించి తలదూర్చొద్దు. అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు. ఒక ఆడది మగవాడిని నమ్మించడం మొదలు పెడితే ఆమె ప్రేమ నిజమో లేక అబద్ధమో తెలుసుకునేందుకు మగాడికి జీవిత కాలం సరిపోదు.